యాడ్స్ హౌసెస్ కూడా చేస్తాం. సో జనరల్గా డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ మార్కెటింగ్ అంటాం, లేదా ఆన్లైన్ ప్రమోషన్ అంటాం, లేదా మార్కెటింగ్ అంటాం. ఏం ప్రమోట్ చేస్తాం మనం? మనకు ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ అది బిజినెస్ వెబ్సైట్ కావచ్చు, ఏదైనా వెబ్సైట్ కావచ్చు, ఏదో ఒక వెబ్సైట్ ఉంది. లేదా నీకు ఏదైనా ప్రోడక్ట్స్ ఉన్నాయి, నువ్వు ఏమైనా సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నావు. సో నీకు ఒక వెబ్సైట్ ఉంది, లేదా ఒక ప్రోడక్ట్స్ ఉన్నాయి, లేదా ఒక సర్వీసెస్ నువ్వు ప్రొవైడ్ చేస్తున్నావు. వీటిల్లో ఏదైనా సరే నువ్వు ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ చేస్తావు. ఆ వెబ్సైట్ అనేది పర్సనల్ వెబ్సైట్ కావచ్చు, బిజినెస్ వెబ్సైట్ కావచ్చు, కంపెనీ వెబ్సైట్ కావచ్చు, ఏదైనా వెబ్సైట్ కావచ్చు. లేదు నేను వెబ్సైట్ ఏం లేదు, జస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ ప్రోడక్ట్స్ లేదా నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తా, కార్ క్లీనింగ్, వాష్ క్లీనింగ్, అట్లా ఏదో ఒకటి ప్లంబర్ సర్వీస్, అట్లా ఏదో ఒక సర్వీస్ ఉంది నాకు, ఆ సర్వీసెస్ ప్రమోట్ చేసుకుంటా. అట్లా ఏదో ఒకటి సర్వీస్ కానీ, ప్రోడక్ట్స్ కానీ, వెబ్సైట్ కానీ, వీటిల్లో ఏదైనా సరే నువ్వు ఆన్లైన్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే కనుక నువ్వు యూజ్ చేయాల్సింది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు ఎక్కువగా ఈ మధ్య అందరూ? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్? ఇప్పుడు ఏదో అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి దాన్ని యూజ్ చేస్తున్నారు ఎక్కువగా అంతగానో. ఇప్పుడు ఆల్రెడీ నార్మల్ మార్కెటింగ్ ఉంది, నార్మల్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంది. అది ఉన్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎందుకు ఎక్కువ మంది వాడుతున్నారు? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ దీనివల్ల? సో ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు ఆన్లైన్లో ప్రమోట్ చేస్తే ఏంటంటే రీచింగ్ మోర్ పీపుల్ అనమాట. అంటే స్కోప్ ఎక్కువ పీపుల్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దిల్సుఖ్ నగర్లో ఒక బోర్డు పెట్టామనుకో, యాడ్ బోర్డు పెట్టామనుకో, దిల్సుఖ్ నగర్ వచ్చే వాళ్ళే చూడగలుగుతారు యాడ్ బోర్డుని. అదే ఒక న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చామనుకో, ఆ న్యూస్ పేపర్ కొన్నోడంతా యాడ్ చూస్తాడు. కానీ నీకు యాడ్ చూసి ఎవడన్నా కాల్ చేస్తాడంటే నీకు బిజినెస్ ప్రోడక్ట్ సేల్ అవుతుందా అంటే చెప్పలేం, గ్యారంటీ ఇవ్వడు వాడు. న్యూస్ పేపర్ వాడు గ్యారంటీ ఇవ్వడు. సో అంటే ఏంటంటే నీకు అమౌంట్ ఛార్జ్ చేయడం మాత్రం న్యూస్ పేపర్ ఏం చేస్తుంది, మొత్తం వాటి సర్క్యులేషన్ తగ్గట్టుగానే ఛార్జ్ చేస్తాడు అమౌంట్. కానీ నీకు ఎంతమంది కొంటున్నారు అనుకో, 1,00,000 మంది కొంటున్నారు అనుకో పేపరు, ఆ 1,00,000 మందిలో 1000 మంది నీ ప్రోడక్ట్ కొంటారేమో. అంటే అక్కడ కన్వర్ట్ అంటే ఎంతమంది అయితే నీ యాడ్ చూస్తున్నారో అంతమంది నీ ప్రోడక్ట్ కొన్నారు అక్కడ. ప్లస్ ఛాన్సెస్ అనేది చాలా చాలా తక్కువ అనమాట. అదే డిజిటల్ మార్కెటింగ్లో మన యాడ్ ఎవరైనా చూసినా, స్కోప్ ఆఫ్ ద యాడ్ చూసినా కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. బిజినెస్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే రీచింగ్ మోర్ పీపుల్. ఎందుకంటే మన వెబ్సైట్ యాడ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి వరల్డ్ వైడ్ రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నీ బ్రాండ్ కానీ, నీ ప్రోడక్ట్ కానీ, ఏదైనా కానీ వరల్డ్ వైడ్ రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి లెస్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా తక్కువ వెన్ కంపేర్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇప్పుడు న్యూస్ పేపర్లో యాడ్ వచ్చే కాస్ట్లో నువ్వు ఆన్లైన్ మార్కెటింగ్ ఇన్వెస్ట్ చేయగలిగితే చాలా చాలా తక్కువ అయిపోతుంది దాంతో పోల్చుకుంటే. ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెట్టేదానికంటే దీనికి చాలా తక్కువ అవుతుంది. అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో. ప్లస్ ఇంకోటి ఏంటంటే టార్గెటింగ్ ద పీపుల్ వీ వాంట్ అనమాట. టార్గెటింగ్ ద రైట్ ఆడియన్స్ అనమాట. అంటే మనకు కావాల్సిన ఆడియన్స్నే మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఈ 3 లొకేషన్స్ నుంచే ఎక్కువ సేల్స్ జరగాలి, లేదా ఎక్కువ మంది నా యాడ్ చూడాలి. నేను అట్లా టార్గెట్ చేసుకోవచ్చు. అంటే రీజన్ వైజ్గా టార్గెట్ చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ బట్టి టార్గెట్ చేసుకోవచ్చు. అట్లా మనం మనకు కావాల్సిన పీపుల్నే టార్గెట్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ కన్వర్షన్ రేట్ అనేది కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి అమౌంట్ అనేది వాడు కన్వర్షన్ అయితేనే కట్ చేసుకుంటాడు అమౌంట్. కన్వర్షన్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. అది మనీ వేస్ట్ కాకుండా మనకి కన్వర్ట్ అయినప్పుడే మనకి అమౌంట్ కట్ అవుతుంది అనమాట. సో ఇది నార్మల్ ట్రెడిషనల్ మార్కెటింగ్లో మనకు ఉన్నది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు అందరూ ఒక చిన్న కంపెనీ ఉన్న, పెద్ద కంపెనీ ఉన్న వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అనేది కంపల్సరీ చేపిస్తున్నారు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే స్కోప్ అంతా కూడా ఆన్లైన్లోనే కదా, మార్కెటింగ్ అంతా ఆన్లైన్లోనే అందరూ కొంటున్నారు ప్రోడక్ట్స్ కానీ ఏదైనా కానీ. అందుకే ఆన్లైన్ మార్కెటింగ్ అనేది ఎక్కువ బూమ్ అవుతుంది ఇప్పుడు. సో ఇది అడ్వాంటేజెస్ అనమాట. ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో, మనకు కావాల్సిన గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు హైదరాబాద్ నుంచి ఎవరైనా సర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ సెకండ్ హ్యాండ్లో కొంటాను. కార్స్ హైదరాబాద్ అని షాప్స్ హైదరాబాద్ అని కూడా కానీ నా సైడ్ అంటే హైదరాబాద్ నుంచి సర్చ్ చేస్తేనే రావాలి, నేను సర్చ్ చేసినా రావాలి. అట్లా నేను కొన్ని రీజన్స్ని టార్గెట్ చేసుకోవచ్చు. ఇది మనకి అడ్వాంటేజెస్ అనమాట. సో ఇది వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేదానికి ఆన్లైన్ ప్రమోషన్ అంటాం. దానివల్ల అడ్వాంటేజెస్ ఇవి మనకి. సో ఇప్పుడు మన ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. అంటే మన కోర్స్ని డిఫరెంట్ మాడ్యూల్స్గా మనం డివైడ్ చేస్తాం. మాడ్యూల్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అంటాం. దాంట్లో ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి మనకి డొమైన్ రిజిస్ట్రేషన్ అండ్ హోస్టింగ్ అంటాం.
డొమైన్ రిజిస్ట్రేషన్ అండ్ హోస్టింగ్ అని అంటాం. సో డొమైన్ రిజిస్ట్రేషన్ అండ్ హోస్టింగ్ అంటే ఏంటంటే నీకు ఒక వెబ్సైట్ ఎలా కొనుక్కోవాలి, ఆ వెబ్సైట్ కొన్న తర్వాత దానికి హోస్టింగ్ ఎట్లా చేయాలి అనేది మొత్తం నేర్చుకుంటాం అనమాట. అంటే ఈ స్టెప్ అయిపోయేసరికి మనం మన ఓన్గా ఒక వెబ్సైట్ని మెయింటైన్ చేయొచ్చు అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది ఈ మాడ్యూల్ అయిపోయేసరికి. సో డొమైన్ రిజిస్ట్రేషన్ అంటే వెబ్సైట్ పర్చేస్ చేయడం అనమాట. వెబ్సైట్ నేమ్ రిజిస్టర్ అంటే వెబ్సైట్ నేమ్ని పర్చేస్ చేయడం, www.somexyz.com అనేది కొనుక్కోవడం అనమాట. ఓకే, డొమైన్ కొనేసుకున్నా. నెక్స్ట్ హోస్టింగ్ కూడా కొనుక్కోవాలి. సో హోస్టింగ్ అంటే ఏంటంటే మన వెబ్సైట్లో మనం ఇమేజ్ పెడతాం, వీడియో పెడతాం, అన్నీ పెడతాం. అంటే మనకి స్పేస్ కావాలి, మన వెబ్సైట్ రన్ అవ్వడానికి స్పేస్ కొనుక్కోవాలి ఆన్లైన్లో, దాన్నే హోస్టింగ్ అంటాం. పర్చేసింగ్ ద స్పేస్ రిక్వైర్డ్ ఫర్ ద వెబ్సైట్, దాన్నే మనం హోస్టింగ్ అంటాం. సో డొమైన్ కొనుక్కోవాలి, హోస్టింగ్ కొనుక్కోవాలి, రెండింటిని లింక్ చేయాలి. లింక్ చేసి సైట్ని లైవ్ చేయాలి. అదంతా మనం ఎలా చేయాలని నేర్చుకుంటాం ఇప్పుడు. అంటే ఈ స్టెప్ అయిపోయేసరికి నువ్వు సొంతంగా ఒక వెబ్సైట్ కొనుక్కొని మెయింటైన్ చేసుకునే పొజిషన్లో ఉంటావు. ఇది ఫస్ట్ మాడ్యూల్. సెకండ్ మాడ్యూల్ వచ్చేసి మనకి వర్డ్ ప్రెస్ టూల్ అని ఉంటుంది. సో ఈ వర్డ్ ప్రెస్ టూల్ అనేది ఏంటంటే వెబ్సైట్ డిజైన్ చేయడానికి యూజ్ చేసే టూల్ అనమాట. వెబ్సైట్ బిల్డింగ్ టూల్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. వెబ్సైట్ బిల్డింగ్ టూల్ అంటాం. దీంట్లో ఏంటంటే మొత్తం మనం ఏమి కోడ్ రాయాల్సిన అవసరం ఏముండదు, మొత్తం గ్రాఫికల్గా ఉంటుంది టూల్. GUI అంటాం దాన్ని, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. అంటే మొత్తం మనకి వెబ్సైట్ అంతా గ్రాఫికల్గా వితౌట్ రైటింగ్ ఎనీ కోడ్ యూ కెన్ డిజైన్ ఎంటైర్ వెబ్సైట్ హౌ ఎవర్ యూ వాంట్ విత్ దట్ టూల్ అనమాట. సో ఈ టూల్ యూజ్ చేసి ఎలా వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు అనేది నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ స్టెప్తో నీకు వెబ్సైట్ కొనుక్కోవడం ఐడియా ఉంది, ఆన్లైన్ చేయడం ఐడియా ఉంది. ఇప్పుడు దీంతో వెబ్సైట్ తయారు చేయడం కూడా ఐడియా ఉంది నీకు. సో ఇప్పుడు నీకు దగ్గర వెబ్సైట్ రెడీగా తయారు చేసి రెడీగా ఉంది. ఏం చేస్తాం నెక్స్ట్? దాన్ని ప్రమోట్ చేసుకుంటాం. ఫస్ట్ మనం ప్రమోట్ చేసేది ఏంటంటే సెర్చ్ ఇంజన్స్లో ప్రమోట్ చేస్తాం. ఫస్ట్ మనం వెబ్సైట్ ఎక్కడ ప్రమోట్ చేస్తాం? సెర్చ్ ఇంజన్స్లో. సెర్చ్ ఇంజన్స్లో రెండు ఉంటాయి, SEO, SEM అని రెండు ఉంటాయి సెర్చ్ ఇంజన్స్లో. SEO మాడ్యూల్ ఏంటంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని అంటాం. SEM అంటే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. సో మనకి సెర్చ్ ఇంజన్లో 2 మాడ్యూల్స్ ఉంటాయి మళ్ళీ, SEO, SEM అని. సో SEO, SEMకి డిఫరెన్స్ అనేది ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్లో చూపించేస్తాయి. ఇప్పుడు నేను ఒక సెర్చ్ ఇంజన్ ఓపెన్ చేస్తాను. గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజన్. సో ఓల్డ్లో టాప్ సెర్చ్ ఇంజన్ అంటే గూగులే, ఎందుకంటే 90% ఎక్కువ మంది గూగులే వాడతారు. సెర్చ్ ఇంజన్ని టార్గెట్ చేయడమే మన ఫస్ట్ మెయిన్ ఏం ఉంటుంది. ఇప్పుడు నేను ఏదో ఒకటి సెర్చ్ చేస్తున్నా, వెబ్ డిజైనింగ్ కంపెనీ ఇన్ పూణే అని కొడుతున్నా. కొట్టగానే ఇప్పుడు నీకు రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్స్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ నాకు యాడ్ అని వచ్చినాయి, 4 యాడ్లు వచ్చినాయి. అలానే కిందకు వస్తే కింద కూడా యాడ్ అని వచ్చినాయి. సో పైన కింద యాడ్స్ వచ్చినాయి. ఫస్ట్ మధ్యలో మనకి 1, 2, 3, 4 అని నెంబర్స్ వస్తున్నాయి కదా, ఇట్లా వెబ్సైట్స్ వస్తాయి. సో ఇక్కడ నాకు నెంబర్స్ ఎందుకు వస్తున్నాయంటే నేను ఒక ప్లగిన్ యూజ్ చేస్తున్నా కాబట్టి వస్తుంది. నీకు జనరల్గా అయితే నెంబర్స్ ఏం రావు. మనకి యాడ్స్ ఉంటాయి, ఫస్ట్ ఏమో యాడ్స్ ఉంటాయి, కింద యాడ్స్ ఉంటాయి, మధ్యలో వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. ఈ యాడ్ సెక్షన్ ఉంది కదా, ఇప్పుడు నాకు కూడా ఒక కంపెనీ ఉంది, వెబ్ డిజైనింగ్ కంపెనీ. అది కూడా పూణేలోనే ఉంది నాకు కూడా కంపెనీ. ఇప్పుడు ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేస్తే నా కంపెనీ ఇక్కడ చూపించాలి, ఎక్కడ ఈ యాడ్లో చూపించాలి అనుకుంటే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ చేయాలి దాన్ని. అంటే యాడ్లో అడ్వర్టైజ్మెంట్ ప్లేస్లో నీ సైట్ రావాలి అంటే మనం ఏం చేయాలి? సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అనేది చేయాలి. సో ఈ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అనేది ఫ్రీ కాదు, ఇది పెయిడ్ మార్కెటింగ్ అనమాట. అంటే ఫ్రీగా చేయలేము దాన్ని, నువ్వు డబ్బులు పే చేయాలి గూగుల్కి డబ్బులు పే చేస్తే అప్పుడు గూగుల్ నీ యాడ్ని చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే క్వరీ టైప్ చేస్తాడో దానికి రిలేటెడ్గా చూపిస్తుంది. ఇలా మనం ఇలాంటి క్వరీస్ ఒక 20 క్వరీస్ దాకా పెట్టుకుంటాం. ఆ 20 క్వరీస్లో ఏదైనా క్వరీ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ చూపిస్తుంది అనమాట. సో అదే SEMలో నేర్చుకుంటాం, పెయిడ్ మార్కెటింగ్ అంటాం దాన్ని. నెక్స్ట్ SEMలో ఇంకేం కవర్ అవుతాయి అంటే, ఓకే ఇది యాడ్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు కింద వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ వెబ్సైట్, సెకండ్ వెబ్సైట్, ఇవన్నీ నార్మల్ వెబ్సైట్స్, యాడ్స్ కాదు ఇవి. నార్మల్ టాప్ 10 వెబ్సైట్స్ వస్తాయి. ఫస్ట్ పేజ్లో టాప్ 10 వస్తాయి, నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే నెక్స్ట్ 10 వస్తాయి, అట్లా 10 ఉంటాయి ఎవరి. ఆ టాప్ 10లో మన వెబ్సైట్ ఉండాలంటే SEO చేయాలి. యాడ్ సెక్షన్ టార్గెట్ చేయడానికి SEM, వెబ్సైట్స్ ఏరియా టార్గెట్ చేయడానికి SEO. SEO అనే దానికి నువ్వు ₹1 ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అది ఫ్రీ.
దానికి నువ్వు ₹1 పెట్టాల్సిన అవసరం అంటే SEO అంటే ఇక్కడ ఈ సెక్షన్లో నీ వెబ్సైట్ చూపించాలంటే నువ్వేం అన్నీ పే చేయాల్సిన అవసరం లేదు. నువ్వు రెగ్యులర్గా SEO చేస్తే నీ సైట్ అనేది ర్యాంక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన సైట్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు నాకు ఇక్కడ 110th పేజ్లో ఉంది, అంటే 100 ప్లేస్లో ఉందనుకో. దాని మెల్లగా 50th పేజ్కి, 6th పేజ్కి, 4th పేజ్కి, 3rd పేజ్ అక్కడ ఫస్ట్ పేజ్కి తెప్పియాలి. ఫస్ట్ పేజ్కి వచ్చినాక టాప్ 3లో టాప్ 5లో ఉండడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మ్యాక్సిమం ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ దాటి జనరల్ ఎవడు వెతకడు. అది కూడా ఫస్ట్ పేజ్లో ఫస్ట్ 5-6 సైడ్సే వెతుకుతారు జనరల్గా మ్యాక్సిమం. మహా అయితే ఫస్ట్ పేజ్లో ఉంటే ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. సెకండ్ పేజ్ కూడా వెళ్తారు కానీ తక్కువ, చాలా రేర్. 80% వరకు ఫస్ట్ పేజ్, 20% సెకండ్ పేజ్. సెకండ్ పేజ్ దాటి ఎవరు పోరు అనమాట ఇక మ్యాక్సిమం. అంటే టాప్ 20లోనే ఉండడానికి ట్రై చేయాలి. అది కూడా టాప్ 10లో ఉండి ఇంకా బెటర్, టాప్ 5లో ఉండి ఇంకా బెటర్ అనమాట. కానీ ఈరోజు సైట్ తయారు చేసి రేపు సైట్ ర్యాంక్ అవ్వాలంటే అది ఇంపాసిబుల్. ఇప్పుడు నువ్వు ఈరోజు సైట్ కొన్నావు, రేపు నా సైట్ ఫస్ట్ వచ్చేయాలంటే వస్తుందా? రాదు. సో ఎప్పుడైనా సరే కస్టమర్ వచ్చి నీకు అడిగినా కానీ వాడికి అదే చెప్పాలి. నువ్వు ఈరోజు సైట్ తయారు చేసుకొని నీకు సైట్ రేపు గూగుల్లో ర్యాంక్ టాప్ 10లో ర్యాంక్ అవ్వాలంటే అది ఇంపాసిబుల్. మనకి మినిమం అట్లీస్ట్ 4 months, 5 months టైం పడుతుంది. అందుకే కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా నీకు ఒక వెబ్సైట్ ఇస్తారు, ఆ వెబ్సైట్ మీద నువ్వు వర్క్ చేయాలి. ఆ వెబ్సైట్ నువ్వు ర్యాంక్ చేసి వాడు ఇచ్చిన కస్టమర్ సైట్ మీద వర్క్ చేస్తావు అనమాట. నువ్వు SEO జాబ్ చేసినా ఏ జాబ్ చేసినా ఇలానే ఉంటుంది అనమాట. కాకపోతే నువ్వు ఒకటే సైట్ మీద వర్క్ చేయవు, ఒకటేసారి 2-3 సైట్స్ మీద వర్క్ చేస్తావు. ఆ 2-3 సైట్స్ మీద వర్క్ చేయడానికి నీకు డైలీ 6 hours సరిపోతుంది అనమాట టైం. ఇది SEO ఓన్లీ. అదే SEM కూడా చేయాలంటే యాడ్స్ కూడా క్రియేట్ చేయాలి, ఆ కంపెనీకి పెయిడ్ మార్కెటింగ్ కూడా చేయాలన్నమాట. ఆ కస్టమర్ ఒప్పుకుంటే, క్లయింట్ ఒప్పుకుంటే. కొంతమంది క్లయింట్స్ ఒప్పుకోరు పెయిడ్ మార్కెటింగ్, ఓన్లీ ఫ్రీ మార్కెటింగే చేయించుకుంటారు. మాత్రమే చేస్తాం అనమాట. అది నువ్వు వర్క్ చేసే కంపెనీని బట్టి ఉంటుందన్నమాట. ఏదైతే ఏంది మనం అయితే 2 నేర్చుకుంటాం. నెక్స్ట్ SEMలో కేవలం ఈ యాడ్సే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై రైస్ కుక్కర్ అని కొడుతున్నాను నేను. కొట్టగానే ఇప్పుడు యాడ్స్ అని చెప్పి ఇక్కడ కూడా వస్తున్నాయి యాడ్స్. PHP ఎందుకు, ఎవరికి పంపిస్తాను? క్యాష్ అనేది పంపిస్తాను. సో ఈ యాడ్స్ వస్తున్నాయి కదా, ఇవి కూడా యాడ్సే, ఇవి కూడా పెయిడ్ మార్కెటింగ్. కానీ ఇవి నార్మల్ యాడ్స్ కాదు, షాపింగ్ యాడ్స్ అంటాం వాటిని. అంటే మనకి SEMలో మనకి రకరకాల యాడ్స్ ఉంటాయి. మళ్ళీ ఒకటి సర్చ్ యాడ్స్, ఇంతకుముందు చూసాం కదా, అవి సర్చ్ చేసినప్పుడు వస్తాయి. షాపింగ్ యాడ్స్ అంటాం. ఇవి షాపింగ్ యాడ్స్ అనమాట. కానీ ఈ షాపింగ్ యాడ్స్ క్రియేట్ చేయాలంటే మనకి నార్మల్ జీమెయిల్ అకౌంట్ ఉండకూడదు, బిజినెస్ అకౌంట్ ఉండాలి. అంటే ఇప్పుడు మనం జీమెయిల్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు అది పర్సనలా, బిజినెస్ అలా, ఇండివిజువలా, బిజినెస్ అని అడుగుతుంది. బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎవరైతే గూగుల్ బిజినెస్ అకౌంట్ ఉంటుందో వాళ్ళు మాత్రం క్రియేట్ చేయగలుగుతారు. నార్మల్ పర్సనల్ వాటికి ఇది చేయలేము. నెక్స్ట్ 3rd వన్ వచ్చేసి బ్యానర్ యాడ్స్ అని ఉంటాయి. 5th, 4th వచ్చేసి వీడియో యాడ్స్ అని ఉంటాయి. ఈ 4 రకాల యాడ్స్ మనం SEMలో కవర్ చేస్తాం. బ్యానర్ యాడ్స్ అంటే మనం వేరే వెబ్సైట్స్లో వస్తాయన్నమాట యాడ్స్. ఇప్పుడు 123telugu.com సైట్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఏదో ఒక ఆర్టికల్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నాకు సైడ్కి అన్ని యాడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇది యాడ్స్ బై గూగుల్, కింద ఒక యాడ్ వస్తుంది, ఇక్కడ పైన ఒక యాడ్ వచ్చింది. ఇవన్నీ బ్యానర్ యాడ్స్, ఎందుకంటే బ్యానర్ రూపంలో ఉంటాయి కాబట్టి యాడ్స్. అంటే సైట్ లోపల ఉంటాయి అన్నమాట ఈ యాడ్స్ అని. చూడు, యాడ్స్ బై గూగుల్. ఇది మూవీ టీం వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటున్నారు. వాళ్ళు గూగుల్లో ఇట్లా ఒక బ్యానర్ తయారు చేసి ప్రమోట్ చేసుకుంటున్నారు. అలా నువ్వు జనరల్ వేరే సైట్స్, చాలా సైట్స్ ఇస్తాయి. సో ఇవి బ్యానర్ యాడ్స్ అంటాం. ఏమంటాం వీటిని? అంటే సైట్ లోపల ఉంటాయి అన్నమాట. ఇవి సైట్ లోపల ఉన్న యాడ్స్ని బ్యానర్ యాడ్స్ అంటాం. ఇది కూడా మనం SEMలో నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ వీడియో యాడ్స్ అంటే యూట్యూబ్లో వస్తాయి కదా యాడ్స్, అవి అంటే యూట్యూబ్లో వీడియో ప్లే కాకముందు యాడ్ వస్తుంది కదా, వాటిని యూట్యూబ్ యాడ్స్, వీడియో యాడ్స్ అంటాం. అవి కూడా మనం ఇక్కడ SEMలోనే తయారు చేసుకుంటాం. సో ఈ 4 రకాల యాడ్స్ ఎలా తయారు చేసుకుంటాం, దాంట్లో ఇది ఒక్కటి మాత్రం బిజినెస్ అకౌంట్ ఉంటేనే వస్తుంది. అంటే GSTN నెంబర్ అన్నీ ఇవ్వాలి, ఇవి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. పర్సనల్ అకౌంట్కి అయితే ఈ 3 చేయొచ్చు, మిగతా 3. ఇది మాత్రం బిజినెస్ అకౌంట్ ఉన్నప్పుడే చేయడానికి వస్తుంది అనమాట. ఇది మనకి సర్చ్ ఇంజన్ మాడ్యూల్, ఫ్రీ, పెయిడ్ 2 కవర్ అయిపోతాయి. సో ఇది అయిపోయేసరికి ఓకే, మనం సర్చ్ ఇంజన్లో ప్రమోట్ చేయడం అనేది మనకి కంప్లీట్గా ఐడియా ఉంటుంది. అది ఫ్రీ అయినా కావచ్చు, పెయిడ్ అయినా కావచ్చు. ఓకే, నెక్స్ట్ సర్చ్ ఇంజన్ తర్వాత ఎక్కువ మంది దేంట్లో ఉంటారంటే సోషల్ మీడియాలో ఉంటారు. సో మన నెక్స్ట్ టార్గెట్ చేసేది అదే అనమాట, సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో కూడా అంతే.
SMM అని రెండు ఉంటాయి మళ్ళీ దీంట్లో కూడా. SMM అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, ఎట్లా సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లాగా సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటాం. ఇది ఫ్రీ అనమాట, అంటే ఫ్రీగా ప్రమోట్ చేయడం. అంటే సోషల్ మీడియా సైట్స్లో మనం ఫ్రీగా ఎలా ప్రమోట్ చేయొచ్చు అనేది నేర్చుకుంటాం. SMM అంటే మళ్ళీ పెయిడ్ మార్కెటింగ్ ఉంటుంది. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే పెయిడ్ మార్కెటింగ్ ఇది. సో సోషల్ మీడియా మార్కెటింగ్లో ఇది పెయిడ్ అనమాట. దీంట్లో మెయిన్గా మన ఇండియన్ లొకేషన్లో అయితే ఫేస్బుక్ యాడ్స్ వస్తాయి. మన ఇండియన్ లొకేషన్ అయితే ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్ వస్తాయి. ఒకవేళ నీ దగ్గర క్లయింట్ US క్లయింట్ అవన్నీ ఉంటే ట్విట్టర్ యాడ్స్ కూడా ఉంటాయి. బిజినెస్ అకౌంట్ ఉంటే లింక్డ్ఇన్ యాడ్స్ కూడా ఉంటాయి. ఈ 3 రకాల యాడ్స్ ఉంటాయి: ఫేస్బుక్ యాడ్స్, ట్విట్టర్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్ ఉంటాయి. కానీ లింక్డ్ఇన్ యాడ్స్ అనేది నార్మల్ అకౌంట్ సేమ్. ఇప్పుడు గూగుల్ అకౌంట్లో కూడా పర్సనల్ ఎట్లుంటుందో లింక్డ్ఇన్లో కూడా పర్సనల్ అకౌంట్, బిజినెస్ అకౌంట్ అని ఉంటాయి. బిజినెస్ అకౌంట్ ఉన్న వాళ్ళే ఇది చేయగలుగుతారు. ట్విట్టర్ యాడ్స్ అనేది ఇండియన్ లొకేషన్లో చేయలేము. ఓన్లీ US, కెనడా, ఆస్ట్రేలియా, ఇంకో 2-3 కంట్రీస్ ఉన్నాయి, ఆ లొకేషన్స్లో ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. ఫేస్బుక్ యాడ్స్ అంటే ఇండియన్ లొకేషన్స్లో జనరల్, అందుకే ఎక్కువ ఇండియాలో ఫేస్బుక్ యాడ్స్ వాడతారు అనమాట. ఇప్పుడు నీకు ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఒక బ్యానర్ తయారు చేసి, ఒక ఫోటో లాగా తయారు చేసి ఫేస్బుక్లో ప్రమోట్ చేస్తావు. నీకు ఫోన్స్ వస్తే, కాల్స్ వస్తే అమ్ముకుంటావు ప్రోడక్ట్ అట్లా. అది సో కాకపోతే ఫేస్బుక్ యాడ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఏది ఈ గూగుల్ యాడ్స్, ఈ గూగుల్ పెయిడ్ మార్కెటింగ్తో పోల్చుకుంటే ఫేస్బుక్ పెయిడ్ మార్కెటింగ్ ఎక్స్పెన్సివ్. కాకపోతే లీడ్స్ 100% జెన్యూన్ ఉంటాయి ఇక్కడ. అంటే మనకి లీడ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ, ఏది దీంతో పోల్చుకుంటే. ఇప్పుడు సర్చ్ చేసిన ప్రతి ఒక్కరు మన యాడ్ క్లిక్ చేయాలని రూల్ లేదు కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఆ ప్రోడక్ట్ వాళ్ళకే మనకి యాడ్ చూపిస్తుంది కాబట్టి నీకు ఛాన్సెస్ అంటే ఈ ఫేస్బుక్ యాడ్స్తో కన్వర్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది, దీనికి కన్వర్షన్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఇది చాలా చీప్, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, అందుకే వాడు అట్లా ఛార్జ్ చేస్తాడు అనమాట. ఇప్పుడు నీకు ఇక్కడ 2000కి 5 కస్టమర్లు వచ్చారనుకో, ఇక్కడ 1000 రూపాయలకి 2 కస్టమర్లే వస్తారు. అంటే కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఛార్జ్ చేస్తాడు. నీకు ఒక కస్టమర్ డీటెయిల్స్ నీకు రాగానే అమౌంట్ కట్ అయిపోతుంది నీ అకౌంట్ నుంచి. ఇక్కడ కూడా అంతే, కస్టమర్ డీటెయిల్స్ రాగానే అమౌంట్ కట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఎక్కువ మందికి ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ తక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అమౌంట్ బట్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ నువ్వు ఎక్కువ అమౌంట్ పెడితే ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ ఇది సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే, ఇది కూడా అయిపోయినాయి. ఇప్పుడు నాకు సర్చ్ ఇంజిన్ ఐడియా ఉంది, సోషల్ మీడియా కూడా ఐడియా ఉంది. నెక్స్ట్ ఈ సర్చ్ ఇంజిన్, సోషల్ మీడియాతో నెక్స్ట్ ఎక్కువ మంది ఏదన్నా ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ అయ్యేది యూట్యూబ్లో. సో మనం నెక్స్ట్ నేర్చుకునేది యూట్యూబ్ మార్కెటింగ్, అంటే వీడియో మార్కెటింగ్ అంటాం దాన్ని. సో ఇప్పుడు యూట్యూబ్లో మనం ఒక ఛానల్ క్రియేట్ చేయడం ఎట్లా? ఫస్ట్ మనకు ఒక ఛానల్ ఉండాలి. ఆ ఛానల్ని మనకు నైట్గా తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం ఎట్లా? సో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ వీడియోకి SEO చేయాలి. ఇప్పుడు మనం ఎలా అయితే సైట్కి SEO చేస్తామో వీడియో కూడా SEO చేయాలి. నెక్స్ట్ ఆ వీడియోకి మనం లైక్స్, సబ్స్క్రైబర్స్, కామెంట్స్ పెంచుకుంటే మనకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మెల్లమెల్లగా సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. కామెంట్స్, లైక్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తాం సబ్స్క్రైబర్స్. సో ఎప్పుడైతే మనకి ఒక 1000 సబ్స్క్రైబర్స్ వస్తారో మన ఛానల్కి, అప్పుడు మన యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయడం అనేది కూడా నేర్చుకోవచ్చు. అంటే యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ రావాలి ఫస్ట్. నీకు 1000 సబ్స్క్రైబర్స్ ఉండి లాస్ట్ 12 monthsలో నీ ఛానల్కి ఒక 4000 అవర్స్ నీ వీడియోస్ అన్ని కలిపి చూస్తే అప్పుడు నువ్వు ఆర్ ఎలిజిబుల్ ఫర్ యూట్యూబ్ మనీ మేకింగ్ ప్రోగ్రామ్, అంటే మానిటైజేషన్ అంటారు అనమాట. యూట్యూబ్ మానిటైజేషన్ అంటారు. అప్పుడు మనం యూట్యూబ్ నుంచి వీడియోస్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అప్పుడు నువ్వు పెట్టిన ప్రతి వీడియోకి ఇంత వ్యూస్కి ఇంత మనీ అని వస్తుంది అనమాట. సో యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయడం అనేది ఎట్లనో కూడా నేను నేర్పిస్తాను. సో ఎలాంటి ఛానల్స్ క్రియేట్ చేసిన ఛానల్స్ కానీ ఇలాంటివి అయితే ఎక్కువ క్లిక్ అవుతాయి. మిగతా ఛానల్స్ కూడా క్లిక్ అవుతాయి, కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ క్లిక్ అయినంతగా మిగతా ఛానల్స్ క్లిక్ అవ్వు. కాకపోతే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది? లెస్ కాంపిటీషన్ ఉన్న ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం, దాని మీదే నువ్వు మెయింటైన్ చేద్దాం అంటే అదే మెయింటైన్ చేసుకోవచ్చు. నీ ఐడియా అనమాట, యూనిక్ ఐడియా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో, చాలా కాంపిటీషన్ ఉంది వాటికి. అది అంటే కొత్తగా యూనిక్ ఏదైనా కాన్సెప్ట్ అనుకుని దాని మీద నేను ఛానల్ చేద్దాం అనుకుంటే చేసుకోవచ్చు. అట్లా వీడియోస్ మాత్రం రెగ్యులర్గా మంత్లీ ఒక 5-6 అప్లోడ్ చేయాలి స్టార్టింగ్లో. ఎందుకంటే స్టార్టింగ్లో మన మెయిన్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం అనేది మన మెయిన్ ఏం ఉంటుంది. సబ్స్క్రైబర్స్ వస్తే ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి, వ్యూస్ వస్తే వాచ్ టైం పెరుగుతుంది. ఈ వాచ్ టైం ఆటోమేటిక్గా సో నువ్వు మనీ ఎర్న్ చేయడానికి స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది
యూట్యూబ్ మార్కెటింగ్ మొత్తం నేర్చుకుంటాం. వీడియో ఎట్లా పెట్టాలి, ఎట్లా ప్రమోట్ చేయాలి, ఎట్లా పెంచుకోవాలి, వ్యూస్ లైక్స్ అనేది మొత్తం నేర్చుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత మనకి గూగుల్ ఎనాలిటిక్స్ అని ఒకటి ఉంటుందన్నమాట, అది నేర్చుకుంటాం. యాక్చువల్గా ఈ గూగుల్ ఎనాలిటిక్స్ అనేది మనం ఎస్ఈఓ చేసినప్పుడే యాడ్ చేసేస్తాం మన వెబ్సైట్కి మనం ఎస్ఈఓ చేసేటప్పుడే ఇది యాడ్ చేసి పెట్టేస్తాం. సో ఈ తర్వాత యాడ్ చేసి పెట్టేసినాక నేను లాస్ట్ తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ఉన్న ఆప్షన్స్. అసలు ఇది ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక కస్టమర్ని, నీకు ఒక సైట్ ఇచ్చేసి పోయినా, నేను ఒక 1 month 1.5 month తర్వాత వచ్చాను వాళ్ళ దగ్గరికి. నేను 1.5 monthలో నా సైట్లో ఏం ప్రోగ్రెస్ అయింది, అంటే ఎంతమంది నా సైట్ చూశారు అని నేను అడుగుతాను. నువ్వు నోట్తో చెప్తే సరిపోదు, ఎంతమంది 1,00,000 మంది చూసారంటే సరిపోదు, మనం వాడికి ప్రూఫ్ చూపించాలి. ఏం చూపించాలి? సో ఏదైనా సరే మనం చేసిన వర్క్ అనేది మనం ఒక ప్రూఫ్ లాగా చూపించగలం ఎవరికైనా. నాకు ఇంత వ్యూస్ వస్తున్నాయి, ఇంతమంది నా సైట్ చూస్తున్నారు అని ఎలా తెలుస్తుందంటే ఎనాలిటిక్స్ అంటే మన వెబ్సైట్ యొక్క అనాలిసిస్ చేస్తుంది అనమాట. ఇది వెబ్సైట్ యొక్క అనాలిసిస్ చేయడానికి యూజ్ చేసే టూల్ అనమాట. అది గూగుల్ వాడే టూలే, వెబ్సైట్ అనాలిసిస్ టూల్ అంటాం దాన్ని. అది గూగుల్ టూల్ అనమాట. ఇదేంటంటే మన వెబ్సైట్కి మనం మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేసినప్పుడే యాడ్ చేసేస్తాం. సో 1 monthలో నీకు ఎంతో కొంత వ్యూస్ వస్తాయి కదా, అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే 12 types ఆఫ్ రిపోర్ట్స్ అనేది తయారు చేయొచ్చు. మనం 12 రకాల రిపోర్ట్స్ తయారు చేయొచ్చు. ఎవరు నీ సైట్ చూస్తున్నారు, ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు, ఓకే, ఏ బ్రౌజర్ నుంచి చూస్తున్నారు, అట్లా మొత్తం ట్యాబ్లెట్ నుంచి చూస్తున్నారా, మొబైల్ నుంచి చూస్తున్నారా, ల్యాప్టాప్ నుంచి చూస్తున్నారా, నెక్స్ట్ ఏ పేజ్ ఎక్కువ మంది చూస్తున్నారు, ఏం సెర్చ్ చేస్తే ఎక్కువ మంది వస్తున్నారు నీకు గూగుల్ నుంచి, అట్లా మొత్తం ఇన్ డీటెయిల్గా 12 types ఆఫ్ రిపోర్ట్స్ అనేది తయారు చేయొచ్చు. ఎవరైనా అడిగితే, కస్టమర్ క్లయింట్ అడిగితే వాడు అడిగిన డేట్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని రిపోర్ట్ తయారు చేసి వాడికి PDF ఫైల్లో పంపించేస్తాం అంతే. వాడు అది చూసుకుంటాడు, ఓకే ఇంతమంది నా సైట్ చూసారని చూసుకుంటాడు వాడు. సో ఇది గూగుల్ ఒక టూల్ అనమాట, ఎనాలిటిక్స్ టూల్ అంటాం దాన్ని. దీంతో మనం రిపోర్ట్స్ తయారు చేసి అసలు మన సైట్లో ఏమవుతుందో మొత్తం తెలుసుకోవచ్చు. మనం నీకు కూడా ఒక ఐడియా ఉండడానికి అది రిపోర్టింగ్ టూల్ అనమాట. అది ఒకటి. దీని తర్వాత లాస్ట్ వచ్చేసి యాడ్ సెక్షన్ అని ఉంటుంది. సో ఈ యాడ్ సెక్షన్ అనేది ఏంటి అంటే, మనకు ఒక వెబ్సైట్ ఉంది అనుకో, అది నార్మల్ పర్సనల్ వెబ్సైట్, బిజినెస్ వెబ్సైట్ కాదు, కంపెనీ ఏదో నార్మల్ ఒక నా ఓన్ ఒక వెబ్సైట్ నేను మెయింటైన్ చేస్తున్నా. ఆ వెబ్సైట్ నుంచి హౌ టు ఎర్న్ మనీ అనేది నేర్చుకుంటాం అనమాట. హౌ టు ఎర్న్ మనీ. ఇప్పుడు నా వెబ్సైట్ ఉంది, నేను ఆ వెబ్సైట్ని ఖాళీగా ఊరికే వాడుకుండా దాని నుంచి మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాను. నేను డైలీ కంటెంట్ పెడతా, దాంట్లో డైలీ పోస్టులు పెడతా, డైలీ అప్డేట్ చేస్తుంటా కంటెంట్ని. కొన్ని రోజుల తర్వాత నేను యాడ్స్ పెట్టి మనీ ఎర్న్ చేస్తాను అనమాట. సో వెబ్సైట్ నుంచి మనీ ఎలా వస్తుందంటే త్రూ యాడ్స్. ఈ యాడ్స్ కూడా మనకి రకరకాల యాడ్స్ ఉంటాయి. ఒకటేమో బ్యానర్ యాడ్స్, ఇంతకుముందు చెప్పినట్టు. ఇంతకుముందు మనం చూసిన సైట్ ఉంది కదా 123telugu.com, వీడికి ఇన్కమ్ వచ్చేదాన్ని ఈ యాడ్స్తోనే వస్తాయి అనమాట. ఈ బ్యానర్ యాడ్స్తోనే వస్తాయి. అంటే ఇప్పుడు ఈ 123telugu.comకి ప్రతిసారి ఎవరైనా విజిట్ చేసినప్పుడల్లా ఒక వ్యూ వస్తుంది, ఒక వ్యూ వచ్చినప్పుడల్లా అమౌంట్ వస్తుంది అనమాట. సో ఈ బ్యానర్ యాడ్స్కి ఏంటంటే అమౌంట్ అనేది వ్యూస్కి అని కూడా వస్తుంది, క్లిక్స్కి అని కూడా వస్తుంది. ఇప్పుడు ఎవరైనా యాడ్ మీద క్లిక్ చేస్తే, ఈ యాడ్ మీద క్లిక్ చేస్తే కూడా డబ్బులు వస్తాయి వాడికి. క్లిక్ చేయకుండా జస్ట్ చూసినా డబ్బులు వస్తాయి. వ్యూస్కి ఏంటంటే తక్కువ ఉంటాయి, క్లిక్కి ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 వ్యూస్ వచ్చినాయి అనుకో, ఓకే, 1000 వ్యూస్కి ఆ 1000 వ్యూస్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, ఇండియా నుంచి వచ్చాయా, US నుంచి వచ్చాయా, అట్లా కూడా ఉంటుంది అనమాట. యావరేజ్ 1000 వ్యూస్ ఇండియా నుంచే వచ్చాయి అనుకుందాం అన్ని వ్యూస్. అప్పుడు $1.5 to $2 మధ్యలో రావచ్చు వ్యూస్కి, 1000 వ్యూస్కి. ఏది ఒట్టి వ్యూస్కే చూసినందుకు, 1000 మంది చూసినందుకు నీకు $2, ఒక $1.5 నుంచి $2 వరకు వస్తాయి. అట్లా ఎంతమంది 1000 చూసుకుంటే అన్ని డాలర్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఈ 1000 మందిలో ఒక 10 మంది క్లిక్ చేశారు అనుకో యాడ్, నీ యాడ్ని, ఒక క్లిక్కి $1 రావచ్చు, $2 రావచ్చు, కొన్ని క్లిక్ అయితే $10 కూడా రావచ్చు కొన్ని యాడ్స్కి. యావరేజ్ చేసుకున్న $1 to $3 ఉంటాయి ఒక క్లిక్కి. అంటే ఇప్పుడు నీకు 1000 మంది నీ సైట్ చూస్తే $2 ఇక్కడ వస్తాయి. ఒక 10 మంది క్లిక్ చేశారు అనుకో, ఒక $20 $30 వస్తాయి. అంటే ఒక 1000 మందికి నీకు ఈజీగా $20 వచ్చేస్తాయి ఈజీగా, రఫ్గా. అట్లా 1,00,000 మంది చూసారనుకో ఎంత మనీ వస్తుంది. అట్లా పెద్ద పెద్ద సైట్స్ ఏంటంటే వాళ్ళు డైలీ లక్షల్లో మంది చూస్తారు సైట్ని, 1,00,000 మంది వ్యూస్ వస్తుంటాయి, అందుకే వాళ్ళకి అమౌంట్ కూడా అంతే వస్తుంది. సో నువ్వు ఈజీగా మంత్లీ ఒక 8,000 to 10,000 కన్సిస్టెంట్ అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనమాట వెబ్సైట్ మెయింటైన్ చేసుకుంటూ. కాకపోతే వెబ్సైట్లో పైరేటెడ్ కంటెంట్స్ పెట్టకూడదు, జెన్యూన్ కంటెంట్ పెట్టాలి, ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి, అవి మనం ఫాలో అయితే చాలు అంతే. ఒకవేళ మనం పైరేటెడ్ కంటెంట్ పెట్టి ఇలాంటి వాటికి వేరే యాడ్స్ ఉంటాయి, వాటిని పాపప్ యాడ్స్ అంటారు. ఏముంటాయి? పాపప్ యాడ్స్ అని ఉంటాయి. అది కూడా ఒక వే అనమాట ఏం చేయడం. ఇప్పుడు మూవీ సైట్స్ ఉంటాయి,
గేమ్స్ డౌన్లోడ్ సైట్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ సైట్స్ ఉంటాయి. అన్నీ ఇల్లీగల్, మనం చేయకూడదు అవన్నీ. యాక్చువల్గా చేస్తాం. ఇప్పుడు ఆన్లైన్లో మూవీ చూడకూడదు కానీ చూస్తాం. ఇప్పుడు అలాంటి సైట్స్ అన్నింటిలో ఏంటంటే పాపప్ యాడ్స్ వస్తుంటాయి అనమాట. సో బ్యానర్ యాడ్స్కి పాపప్ యాడ్స్కి తేడా ఏంటంటే బ్యానర్ యాడ్ అనేది సైట్లోనే ఉంటుంది యాడ్. పాపప్ యాడ్ సైట్లో ఉండదు అనమాట. సైట్లో క్లిక్ చేస్తే న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది యాడ్. అవి పాపప్ యాడ్స్ అనమాట. కాకపోతే బ్యానర్ యాడ్స్కి ఎక్కువ అమౌంట్ వస్తుంది, పాపప్ యాడ్స్కి కొంచెం తక్కువ ఇన్కమ్ వస్తుంది. కానీ ఎక్కువ ట్రాఫిక్ వస్తే అది మళ్ళీ క్లిక్ అవుతుంది అది కూడా. అందుకే మూవీస్ అని ఎక్కువ మంది బతికేదంతా ఈ యాడ్స్తోనే అనమాట. ఇప్పుడు మనం ఒక మూవీ సైట్ ఓపెన్ చేద్దాం, శాంపుల్గా చూపిస్తా ఎలా ఉంటుంది. ఇప్పుడు 7 మూవీ రూల్స్ అని ఒక సైట్ ఉంది. నేను ఆన్లైన్ మూవీస్ వాచ్ చేయొచ్చు. ఏదో మూవీ సైట్, దీంట్లో మనం ఆన్లైన్ మూవీస్ ఏదైనా చూడొచ్చు. ఓపెన్ కావట్లేదు. బ్లాక్ అయిపోయినట్టుంది, అందుకే ఓపెన్ అవ్వట్లేదు. గూగుల్ ఓపెన్ చేద్దాం. ఈ బింగ్ సెర్చ్ ఇంజిన్ ఒక్కోసారి సరిగ్గా పనిచేయదు. గూగుల్లో సెర్చ్ అన్ని బ్లాక్ చేసేసి ఓకే. ఇది ఏదో ఒక సైట్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఏదో ఒక సినిమా చూద్దాం అనుకుంటున్నా. క్లిక్ చేస్తా, మూవీ ఓపెన్ అవుతుంది. మామూలుగా యాడ్ బ్లాక్ అందుకే క్రోమ్లో అన్ని దీంట్లో అయితే సేవ్ ఉన్నాయి, దాంట్లో తెలియదు. లేదా ఈ నెట్ బ్లాక్ చేస్తున్నట్టుంది, మన ఇన్స్టిట్యూట్ నెట్ బ్లాక్ చేస్తున్నట్టుంది సైట్స్. కొన్ని నెట్స్ ఓపెన్, కొన్ని ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడర్స్ అలౌ చేయట్లేదు, అందుకే ఓపెన్ కావట్లేదు అనమాట. అంతే, అందుకే రావట్లేదు. సో జనరల్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఉంటుంది, క్లిక్ చేస్తే దీంట్లో రాకుండా పక్కన ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అనమాట. అవి పాపప్ యాడ్స్ అంటాం. దాని నుంచి అలా జనరల్గా పాపప్ యాడ్స్ అనేది ఏంటంటే మూవీస్ వాచ్ కానీ, మూవీస్ గేమ్స్ డౌన్లోడ్ కానీ, సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ కానీ, ఇలాంటి సైట్స్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇది ఒక అనదర్ ఇన్కమ్. నీకు ఇలాంటి సైట్స్ మెయింటైన్ చేయాలనుకుంటే ఈ యాడ్స్ యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ జెన్యూన్ కంటెంట్ పెట్టి ఏదన్నా మెయింటైన్ చేయాలనుకుంటే సైట్, దాన్ని ఈ సైట్స్ యూజ్ చేయొచ్చు, బ్యానర్ యాడ్స్. ఇంక ఇది కాకుండా ఇంకా ఎఫిలియేట్ యాడ్స్ అని ఉంటాయి ఒకటి.
ఎఫిలియేట్ యాడ్స్ అంటే ఏంటంటే ఎఫిలియేట్ యాడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నీకు మార్కెటింగ్ ఉంది నీకు కస్టమర్స్ నువ్వే పెట్టుకుంటావు అంటే ఆ కస్టమర్ యొక్క సైట్ యొక్క యాడ్ నువ్వు నీ సైట్లో పెట్టుకుంటావు, మంత్లీ ఇంత అని ఛార్జ్ చేస్తావు వాడు. ఇప్పుడు నువ్వే ప్రమోట్ చేస్తున్నట్టు అనమాట, వేరే వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా కానీ నీ సైట్లో పెట్టి ప్రమోట్ చేస్తావు. అది ఎఫిలియేట్ యాడ్స్ అనమాట. ఎఫిలియేట్ అంటే ఏంటంటే నువ్వు వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ని తెచ్చి నీ దాంట్లో పెట్టుకొని అమ్ముతావు, కమిషన్ ఇస్తాడు అనమాట అట్లా. ఇవి ఎఫిలియేట్ యాడ్స్. లేదా వేరే వాళ్ళ యాడ్స్ తెచ్చి నీ సైట్లో పెట్టినందుకు వాడు ఇంత అని నీకు పే చేస్తాడు మనీ. ఈ 3 రకాలుగా మనం ఒక వెబ్సైట్ నుంచి మనీ అనేది, ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చో నేర్చుకోవచ్చు. సో ఇది మనకు ఓవరాల్గా మన కోర్సు మొత్తంలో ఏమేమి ఉంటాయి అనేదానికి ఇది, ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి ఇది. ఓకే, సో ఫస్ట్ మనం నేర్చుకునే మాడ్యూల్ ఏంటంటే ఇది డొమైన్ రిజిస్ట్రేషన్ అండ్ హోస్టింగ్. ఇది కవర్ చేసిన తర్వాత ఇది ఒక 6-7 క్లాసెస్ ఉంటాయి. SEO ఒక 10 క్లాసెస్ ఉంటుంది, ఇది ఒక 7 క్లాసెస్, ఇది ఒక 7 క్లాసెస్, ఇది ఒక 4-5 క్లాసెస్, అట్లా మొత్తం ఒక 40 డేస్ అవుతుంది మొత్తం అంతా అయ్యేసరికి. సో ఇది మనకి ఇంట్రడక్షన్ అనమాట, డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఇంట్రడక్షన్ సెక్షన్. సో ఇప్పుడు ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి ఏంటి, డొమైన్ రిజిస్ట్రేషన్ అండ్ హోస్టింగ్ అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఇంకొక నోట్ప్యాడ్ ఫైల్ తీసుకుంటున్నా సపరేట్గా, దీంట్లో డొమైన్ రిజిస్ట్రేషన్ అండ్ హోస్టింగ్ అని చెప్పి సేవ్ చేస్తున్నా. సో ఫస్ట్ డొమైన్ రిజిస్ట్రేషన్ అనేది చూద్దాం. డొమైన్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, వెబ్సైట్ యొక్క నేమ్ని రిజిస్టర్ చేయడం. అంటే మనం ఏదైతే వెబ్సైట్ యొక్క నేమ్ని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేయడం అంటే పర్చేస్ సింపుల్గా చెప్పాలంటే. సో మనకి ఇక్కడ డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి .com, .in, .org, .net, .info, .biz, .me ఉంటాయి. సో .com అంటే కమర్షియల్ వెబ్సైట్ అని అర్థం. ఇన్ అంటే ఇండియన్ వెబ్సైట్. సో మన ఇండియా కంట్రీలో .in యూజ్ చేస్తాం, వేరే కంట్రీలో వేరే కంట్రీ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి అక్కడ ఆ కంట్రీకి సంబంధించిన. ఇప్పుడు .us, .uk, ఆస్ట్రేలియా, SG సింగపూర్, TH థాయిలాండ్, MY మలేషియా అట్లా ఉంటాయి అన్నమాట. ఏ కంట్రీకి ఆ కంట్రీ ఉంటుంది. ORG అంటే అదొక ఆర్గనైజేషన్కి సంబంధించిన వెబ్సైట్ అని అర్థం అనమాట. నెట్ అంటే నెట్వర్క్ ఎనేబుల్ టెక్నాలజీ అని అంటాం. ఇన్ఫో అంటే అది ఒక వెబ్సైట్. బిజ్ అంటే అది ఒక బిజినెస్ వెబ్సైట్. మీ అంటే అది ఒక పర్సనల్ వెబ్సైట్ అని అర్థం. .store అని కూడా ఉంటుంది ఒక ఎక్స్టెన్షన్. అదొక షాప్కి కానీ ఒక రీటైల్ షోరూమ్కి కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక షోరూమ్ ఉంది లేదా ఒక షాప్ ఉంది నీకు, దానికి .store అనే ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా యూజ్ చేసే ఎక్స్టెన్షన్స్ అనమాట. ఇవి కాకుండా ఇంకా చాలా వేరే ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి. మనం ఏంటంటే మనం వీటిల్లోనే ఏదో తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ మ్యాక్సిమం .com ట్రై చేస్తాం. ఒకవేళ .com లేకపోతే .in ట్రై చేస్తాం, లేకపోతే అది కూడా లేకపోతే .net, .infoను ఇంకా వేరే ట్రై చేస్తాం. జనరల్గా .org అనేది ఓన్లీ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళే కొనుక్కుంటారు. నీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉంది, ఏదో ఒకటి NGO ఆర్గనైజేషన్, ఏదో ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నాం, దానికి ఒక వెబ్సైట్ కావాలి, అప్పుడు .org ప్రిఫర్ చేస్తారు. ఆర్గనైజేషన్ కాకుండా నార్మల్ వెబ్సైట్స్ అయితే .com, .in, .net, .info మ్యాక్సిమం ఈ 4 అనేది తీసుకొని ట్రై చేస్తాం. ఇంకా లేనప్పుడే మిగతా ఏదైనా ట్రై చేయొచ్చు. ఎక్కడ కొనుక్కోవచ్చు అంటే చాలా సైట్స్ ఉంటాయి కొనుక్కోవడానికి. సో ఇండియాలో అయితే bigrock.in, godaddy.com, హోస్టింగ్ రాజా, ఇలా కొన్ని సైట్స్ ఉంటాయి. వీటిల్లోంచి మనం డొమైన్ కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఎంత అవుతుందో కాస్ట్ అనేది చూద్దాం రఫ్గా. సో ఇప్పుడు నేను ఫస్ట్ godaddy.com ఓపెన్ చేస్తున్నా ఒక దగ్గర, ఇంకో దగ్గర bigrock.in అనేది ఓపెన్ చేస్తున్నా, ఇంకో దగ్గర హోస్టింగ్ రాజా అనేది ఓపెన్ చేస్తున్నా. అంటే 3 కంపేర్ చేస్తున్నా. సో మూడిట్లో మనకి ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కోవచ్చు అనమాట మనం. సో మనకి ఎక్కడ దొరికితే తక్కువగా అక్కడ కొనుక్కోవచ్చు మనం. సో ఇప్పుడు ఈ godaddy.com ఓపెన్ చేయగానే నీకు ఫస్ట్ ఇలా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఫైండ్ డొమైన్ అని ఉంటుంది.
అక్కడ నీకు కావాల్సిన డొమైన్ నువ్వు సెర్చ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఆర్కే ఇన్ఫోటెక్ అని. ఇప్పుడు అదే నేమ్ సెర్చ్ చేస్తా. ఇప్పుడు ఆర్కే ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ అనేది నా కంపెనీ నేమ్. నేను కంపెనీ నేమ్ అయితే మార్చలేను కదా, అదే ఉంటుంది. ఇప్పుడు .com ట్రై చేద్దాం. ఫస్ట్ సెర్చ్ అని కొడతా, అవైలబుల్ ఉంటే అవైలబుల్ అని చూపిస్తుంది, అవైలబుల్ లేకపోతే నాట్ అవైలబుల్ అని వస్తుంది. సెర్చ్. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరికిందని చెప్పి అంటుంది, అంటే ఉందన్నమాట, అవైలబుల్లోనే ఉంది. నువ్వు కంటిన్యూ టు కార్ట్ అని చెప్పి యాడ్ చేసుకోవడమే. సో లేదా యాడ్ టు కార్ట్ అని చెప్పి ఇట్లా యాడ్ చేసి ఉంటుంది. .in అని ఉంటుంది, .in, .xyz, .shop, .inc, .store, .pro, .live, .online చెప్పాను, చాలా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. .info, .net, .org, .in, .tech, .site, .club, చాలా సైట్స్ ఉంటాయి. .biz, .asia, ఇవన్నీ ఎక్స్టెన్షన్సే. ఎక్కువ ప్రిఫర్ కానీ మనం ఎక్కువ ప్రిఫర్ చేసేది ఫస్ట్ .com ట్రై చేస్తాం. ఉంది కాబట్టి డైరెక్ట్గా అదే తీసుకుంటున్నాం. ఇప్పుడు .comని కంటిన్యూ కొడుతున్నా. ఎంత అవుతుందో చూపిస్తుంది అన్నమాట ఇప్పుడు కాస్ట్. అది సో ఇక్కడ 1 ఇయర్కి వచ్చేసింది. ఎంత అవుతుంది? 899 రూపీస్ అవుతుంది. అంటే 1 ఇయర్కి ఇప్పుడు 899 రూపీస్ అనేది మనం ఖర్చు పెడితే ఈ డొమైన్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇదే దీంట్లో చూద్దాం, సేమ్ అదే డొమైన్ ఎంత అవుతుందో. ఆర్కే ఇన్ఫోటెక్ solutions.com. ఓకే, ఇక్కడ .com అని ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి అవసరం లేదు, సెర్చ్. సో అన్నిటికంటే డొమైన్స్ అనేది నీకు గోడాడీలోనే చీప్గా దొరుకుతాయి. మిగతా అన్నిటిలోనూ డొమైన్స్ కాస్ట్ ఎక్కువనే ఉంటుంది గోడాడీ కంటే. సో డొమైన్స్ దీంట్లో చీప్గా ఉంటాయి, హోస్టింగ్ వేరే దాంట్లో చీప్గా ఉంటుంది. అంటే ఒక దగ్గర డొమైన్ కొనుక్కొని ఇంకో దగ్గర హోస్టింగ్ కూడా కొనుక్కోవచ్చు. arkinfotechsolutions.com బై అని ఉంది, బై చెక్అవుట్ అని కొడుతున్నా. కంటిన్యూ వితౌట్ వెబ్సైట్ బిల్డర్. జస్ట్ ఓన్లీ డొమైన్కి ఎంత అవుతుందో చూస్తున్నా అంతే. ఇది మళ్ళీ ఇది యాడ్ చేస్తే దానికి మళ్ళీ డబ్బులు కట్టాలి. సో ఈ ప్రొటెక్ట్ ఇవన్నీ నాకేం అవసరం లేదు, తీసేసిన. ఎంత అవుతుంది ఇక్కడ? 1000 రూపీస్ అవుతుంది, అంటే 1000 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ అదే 1000 రూపాయలు ఏం అవ్వట్లేదు, 899 అవుతుంది. ఇక్కడ ఏంటంటే వీడు ట్యాక్సే వేస్తున్నాడు, ట్యాక్సే 153 రూపీస్ వేసాడు. ఎందుకంటే ఇక్కడ కూడా 850 యాక్చువల్గా, ఆ ట్యాక్స్ కలిపినందుకు 1000 రూపాయలు అయింది. కానీ ఇక్కడ ట్యాక్స్ అనేది ఏముండదు, ట్యాక్స్ అనేది యాడ్ చేయడు గోడాడీ వాడు, అందుకు కొంచెం తక్కువ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు 2 ఇయర్స్ తీసుకుందాం గోడాడీలో, 1 ఇయర్ కాకుండా ఏం చేస్తున్నా 2 ఇయర్స్. 2 ఇయర్స్కి ఎంత వచ్చింది? 1600. అంటే 1 ఇయర్కి 900 అవుతుంది. 900 1800 అవుతుంది, 200 సేవ్ అవుతుంది. మరి ఇప్పుడు దీంట్లో కూడా 2 ఇయర్స్కి ఏమైనా ఆఫర్ ఉందేమో చూద్దాం. 50 రూపీస్ సేవ్ అవుతుంది, 2000 అయ్యేది 50 రూపీస్ సేవ్ అవుతుంది. కానీ ఎంతైనా కానీ ఇదే కొంచెం తక్కువ మనకి. అంటే ఇట్లా బల్క్ కొనే వాళ్ళు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొనుక్కుంటే తక్కువ అవుతుంది అనమాట కొంచెం. 1 ఇయర్కి కొంటే మాత్రం మనం ఇంత 899 రూపీస్ పే చేయాల్సిందే. సో అంటే .comకి 899 రూపీస్ అవుతుంది. అంటే .com అనే దానికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు నువ్వు కావాలంటే ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసి వేరే .in అవన్నీ ట్రై చేస్తే చాలా తక్కువ ఉంటుంది దానికి. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసి వేరే ట్రై చేద్దాం. సేమ్ ఆర్కే ఇన్ఫోటెక్ సొల్యూషన్స్.com కాకుండా .in అంటున్నాయి. .in చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది .comతో పోల్చుకుంటే. .in ఈజ్ ఆల్రెడీ టేకెన్ అంట, ఎవడో తీసేసుకున్నాడంట. అంటే ఆల్రెడీ ఎవరో సైట్ ఉన్నట్టుంది, కంపెనీ సైట్ .inతో. ఇంకా .in లేదు కాబట్టి .net ట్రై చేస్తాను. ఉంది .net అవైలబుల్లోనే ఉంది. మేక్ ఇట్ యువర్స్ అని కొడుతున్నా, కంటిన్యూ కొడతా. నెక్స్ట్ ఇప్పుడు ఎంత అవుతుందో చూపిస్తుంది కాస్ట్. నాకు ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమీ వద్దు అని ఓన్లీ డొమైన్ కాస్ట్ మాత్రమే చూస్తాను. సో 1 ఇయర్కి పెడదాం, 2 ఇయర్స్కి ఎంత అవుతుంది .net అయితే దీంట్లో 1200 అవుతుంది దాదాపు.
అంటే .NET కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది .comతో పోల్చుకుంటే, అందుకే. ఇప్పుడు ఒకవేళ .NET అనేది దీంట్లో ఇప్పుడు .com కాకుండా మనం .NET పెడుతున్నాం దీంట్లో. బై, చెక్అవుట్, కంటిన్యూ. సో నాకు ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమొద్దు, తీసేస్తున్నా. దీంట్లో తక్కువ అవుతుంది, ఇప్పుడు దాంట్లో పోల్చుకుంటే దీంట్లో తక్కువ అవుతుంది. అంటే గోడాడీలో ఏంటంటే .com మీద ఆఫర్స్ ఉన్నాయి, మిగతా డొమైన్స్ మీద ఆఫర్స్ లేవు. దీంట్లో అయితే ఏ డొమైన్ అయినా ఒకటే రేంజ్లో ఉన్నాయన్నమాట. అంటే నువ్వు గోడాడీలో .com తీసుకుంటేనే నాకు తక్కువ వస్తుంది, .in ఇవన్నీ తీసుకుంటే మళ్ళీ ఎక్కువ సేమ్ వేరే దాంతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఇది హోస్టింగ్ రాజా అని ఉంటుంది, ఇది కూడా అంతే సైట్. ఇది అంటే రఫ్గా మనకు ఒక ₹1000 అవుతుంది మినిమం. ఏది వేసుకున్నా, .com వేసుకున్నా, .in వేసుకున్నా, .net వేసుకున్నా, యావరేజ్గా 1000కి అటు ఇటు కొంచెం 100 అటు ఇటు ఉంటుంది. ₹1000 అయితే మినిమం అవుతుంది మనకు. ఏది 1 year వరకు నీ సైట్, నీ పేరు మీద ఆ సైట్ అనేది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను డొమైన్ కొనేసుకున్నా, అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం కొనుక్కోవాలి. సో హోస్టింగ్ అంటే ఏంటంటే పర్చేజింగ్ స్పేస్ రిక్వైర్డ్ ఫర్ ద వెబ్సైట్. అంటే మన వెబ్సైట్ రన్ అవ్వడానికి మనకు కొంచెం స్పేస్ కావాలి, ఆ స్పేస్ని కొనుక్కోవాలి. ఆ స్పేస్ని కొనుక్కునే ఆ ప్రాసెస్నే మనం ఏమంటాం, హోస్టింగ్ అంటాం. ఈ హోస్టింగ్లో మనకి రకరకాల హోస్టింగ్స్ ఉంటాయి. ఒకటి లైనక్స్, ఇంకొకటి విండోస్ హోస్టింగ్. లైనక్స్ హోస్టింగ్, విండోస్ హోస్టింగ్ అని ఉంటాయి. మ్యాక్సిమం నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ రెండే కనిపిస్తాయి నీకు. లైనక్స్ విండోస్తో పోల్చుకుంటే లైనక్స్ అనేది కొంచెం సెక్యూర్, కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, ప్రిఫర్ చేస్తాం మనం ఎక్కువ విండోస్తో పోల్చుకుంటే. నెక్స్ట్ ఇది ఓకే, ఇదేంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఆఫ్ హోస్టింగ్స్ ఉంటాయి. అంటే రకరకాల ప్లాన్లు ఉంటాయి వాటిల్లో. ఇవేమో టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ అంటాం. అలానే డిఫరెంట్ ప్లాన్స్ కూడా ఉంటాయి మనకి. ఫస్ట్ ఇది సింగిల్ డొమైన్ ప్లాన్, అంటే ఒకటే డొమైన్ ఉంది నీకు, అంటే ఒకటే వెబ్సైట్ ఉంది, అప్పుడు ఏ ప్లాన్ తీసుకుంటావు. సెకండ్ మల్టీ డొమైన్ ప్లాన్. ఈ మల్టీ డొమైన్నే షేర్డ్ హోస్టింగ్ అంటాం. ఏమంటాం దాన్ని? థర్డ్ వన్ వచ్చేసి క్లౌడ్ హోస్టింగ్ అని అంటాం. ఫోర్త్ వన్ వచ్చేసి రీసెల్లార్ హోస్టింగ్ అని. ఫిఫ్త్ వన్ వచ్చేసి VPS హోస్టింగ్ అని అంటాం. ఇంకా సిక్స్త్ వన్ వచ్చేసి డెడికేటెడ్ సర్వర్స్ అని అంటాం. సో ఈ 6 టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ అనేది ఉంటాయి మన దగ్గర. ఎక్కడైనా సరే, ఏ సైట్లో అయినా సరే ఇవే ఉంటాయి. నీకు ఒకటే డొమైన్ ఉందన్నప్పుడు సింగిల్ డొమైన్ ప్లాన్ వెళ్తావు. ఎక్కువ డొమైన్స్ ఉన్నప్పుడు ఈ షేర్డ్ దానికి వెళ్తావు. ఈ క్లౌడ్ హోస్టింగ్కి నార్మల్ హోస్టింగ్స్కి తేడా ఏంటంటే, నార్మల్ హోస్టింగ్లో ఒకటే CPU ఉంటుంది, క్లౌడ్ హోస్టింగ్లో 2 CPUs ఉంటాయి. అందుకే మనకి స్పీడ్ కూడా డబల్ ఉంటుంది వీటితో పోల్చుకుంటే. ఇంకా రీసెల్లార్ హోస్టింగ్ అంటే ఏంటంటే, నువ్వు ఆల్రెడీ వేరే దగ్గర నుంచి కొనుక్కుంటావు. అంటే నేను ఆల్రెడీ వేరే దగ్గర నుంచి స్పేస్ కొనుక్కున్నా, దాన్ని మళ్ళీ అమ్ముతాను నేను వేరే వాడికి. అంటే నేను నా కోసం వాడుకుని దాంతో నేను బిజినెస్ చేసుకొని మళ్ళీ వేరే వాడికి అమ్ముకుంటాను. రీసెల్ అంటే నాకు ఆల్రెడీ వాడు అమ్మాడు, నేను దాన్ని మళ్ళీ సెల్ చేస్తున్నా ఎవరేవాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 GB స్పేస్ కొనేసుకున్నా. ఆ 10,000 స్పేస్ని 100 GB కింద డివైడ్ చేసి ఒక 10-20 మందికి అమ్ముకుంటాను. సో జనరల్గా ఏంటంటే ఈ రీసెల్లర్ హోస్టింగ్ అని డిజైనింగ్ కంపెనీ, వెబ్ డిజైనింగ్ కంపెనీస్ అన్నీ ఇవే యూజ్ చేస్తాయి అనమాట. వాళ్ళు బల్క్గా స్పేస్ కొని పెడతారు. కస్టమర్ వచ్చినప్పుడల్లా వాటి దాంట్లో స్పేస్ క్రియేట్ చేసి ఎలకేట్ చేసి తయారు చేసి ఇచ్చేస్తారు. ఎక్కువ వెబ్ డిజైనింగ్ కంపెనీస్ ఇది యూజ్ చేస్తారు. ఇంకా VPS హోస్టింగ్ అంటే ఏంటంటే వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అంటాం. VPS అంటే ఏంటి? వర్చువల్ ప్రైవేట్ అంటే ప్రైవేట్గా ఒక సర్వర్ కొనేసుకుంటాము. సో ఇది చాలా కాస్ట్ అనమాట. ఇది అంటే ఎవరు వాడతారంటే కామర్స్ సైట్స్, న్యూస్ పోర్టల్ సైట్స్, ఆన్లైన్ న్యూస్ పోర్టల్ సైట్స్, కామర్స్ సైట్స్ అవి వాడతాయి. అంటే 24/7 365 days సైట్ అప్పే ఉండాలి. 1,00,000 మంది సైట్ మీద ఒకటేసారి పడినా సర్వర్ మీద బటన్ పడవద్దు. అంటే అంతమందిని హ్యాండిల్ చేసే పవర్ ఉండాలి. అలాంటి వాటికి VPS హోస్టింగ్. ఇంకా VPS హోస్టింగ్ కంటే ఇంకా పవర్ఫుల్ కావాలనుకుంటే ఈ డెడికేటెడ్ సర్వర్స్ అనమాట.
అంటే VPS కంటే ఎక్కువ పవర్ఫుల్ అనమాట. కానీ కాస్ట్ కూడా అంతే. ఈ రెండు చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మనం నార్మల్గా అయితే కంపెనీలు వాళ్ళైతే ఇది యూజ్ చేయరు, పెద్ద పెద్ద కంపెనీస్ అయితేనే వాడతాయి. ఈ మిగతా అనేవి కొంచెం ఓకే రీజనబుల్గా ఉంటాయి, మనం కొనుక్కునేటట్టు ఉంటాయి. ఎక్కువగా అయితే ఈ 3లో ఏదో ఒకటి వాడతారు ఎక్కువ కంపెనీస్ కానీ, నార్మల్ మనం ఏదైనా మెయింటైన్ చేయాలన్నా కానీ ఈ 3లో ఏదైనా తీసుకోవచ్చు. ఎక్కడ కొనొచ్చు అంటే ఇప్పుడు ఇదే సైట్స్లో ఉన్నాయి కదా, అదే సైట్స్లోనే కొనుక్కోవచ్చు. హోస్టింగ్ కూడా డొమైన్ కొన్న సైట్స్లోనే ఏం కొనుక్కోవచ్చు, హోస్టింగ్ కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ అన్నిట్లోనూ ఈ హోస్టింగ్ రాజా అనే దాంట్లో హోస్టింగ్ కొంచెం చీప్గా ఉంటుంది. వీటితో పోల్చుకుంటే దీంట్లో కొంచెం చీప్గా ఉంటుంది అనమాట. ప్లస్ ఇవన్నీ కూడా ఫారెన్ బ్రాండ్స్. ఇవి బిగ్ రాక్, గోడాడీ అవన్నీ ఇండియన్ కంపెనీస్ కాదు, అవి ఫారెన్ కంపెనీస్. అంటే గోడాడీ సైట్ ఇండియన్ సైట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ సైట్ ఉంటుంది. బిగ్ రాక్ వాడిది ఇండియన్ సైట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ సైట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన ఇవన్నీ ఇండియన్ సైట్స్ అనమాట. అందుకే ఇక్కడ ప్రైజెస్ రూపీస్లో వస్తున్నాయి. ఇప్పుడు అదే వేరే కంట్రీలో లాగిన్ అయినా అనుకో, ఇక్కడ అంతా డాలర్స్లో వస్తుంది ప్రైస్. సేమ్ బిగ్ రాక్ కూడా అంతే. బిగ్ రాక్ .in అని వాడుతున్నాం, అదే బిగ్ రాక్ .com కూడా ఉంటుంది అనమాట. దాంట్లో ప్రైజెస్ అనేవన్నీ రూపీస్. కానీ ఇప్పుడు నేను .com అనుకుంటున్నా అది .in ఓపెన్ అవుతుంది, ఎందుకంటే రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇండియన్ లొకేషన్ ఇండియన్ అని రీడైరెక్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఈ హోస్టింగ్ రాజా ఉంది కదా, ఇది ఇండియన్ సైటే అనమాట. బెంగళూరులో ఉంటుంది ఈ కంపెనీ, ఇది ఇండియన్ వాడిదే, ఇది మన ఇండియన్ సైట్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే మనకి ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి, ఏదైనా సపోర్ట్ కావాలన్నా ఫోన్ నెంబర్స్ ఉంటాయి, టెక్ సపోర్ట్కి ఫోన్ నెంబర్స్ ఉంటాయి. నీకు ఏదైనా ఇష్యూ వచ్చినా వెంటనే కాల్ చేసి మాట్లాడి సేల్ చేసుకోవచ్చు. బాగుంటుంది అనమాట సపోర్ట్ కూడా. ఎక్స్పెన్సివ్ కూడా కాదు, నార్మల్గానే ఉంటాయి. ఇప్పుడు వెబ్ హోస్టింగ్ అని కొడుతున్నా, దీంట్లో రకరకాల ప్లాన్స్ ఉంటాయి. అన్లిమిటెడ్ ప్లాన్, గోల్డ్ ప్లాన్ అంట, సిల్వర్ ప్లాన్ అంట. తేడా ఏంటి? సిల్వర్ ప్లాన్లో ఏంటంటే 100 GB స్పేస్ ఇస్తున్నాడు, 20 GB బ్యాండ్ విత్ అంట, 50 ఈమెయిల్ అకౌంట్స్ అంట, 10 FTP అకౌంట్స్, 5 సబ్ డొమైన్స్, 3 వెబ్సైట్స్ అంట. ఇట్లా ఏమో ఉన్నాయి. సెకండ్ దాంట్లో 100 GB కాస్త 120 GB అయింది, 20 GB కాస్త 100 GB అయింది, 50 కాస్త 250 అయింది. ఈ రెండు అన్లిమిటెడ్ అయిపోయినాయి. 3 వెబ్సైట్స్ కాస్త 5 వెబ్సైట్స్ అయింది. ఇంకా నెక్స్ట్ ప్లాన్లో అన్లిమిటెడ్, 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 అన్నీ అన్లిమిటెడ్ అయిపోయినాయి. ఇంకా కిందకి వెళ్తే ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి. చాలా నాకు సింగిల్ సైట్ ఉంది, చిన్న సైట్ ఉంది అంటే తీసుకుంటా ఫస్ట్ ప్లాన్. కొంచెం పెద్ద సైట్ కావాలంటే సెకండ్ ప్లాన్. లేదు నాకు అన్ని అన్లిమిటెడ్ ఫీచర్స్ కావాలంటే థర్డ్ ప్లాన్. సో ఇప్పుడు నాకు ఇది 1 ఇయర్కి సెలెక్ట్ చేస్తున్నా, సైన్ అప్ అని కొడతా, చూపిస్తుంది ఐ నీడ్ ఓన్లీ హోస్టింగ్ అని కంటిన్యూ కొడతా. ఆర్ ఐ నీడ్ బోత్. సో ఏదో ఒకటి RKinfotechsolutions.com అంటే ఆల్రెడీ డొమైన్ కొనేసుకున్నావు అనుకో, ఆ నేమ్ ఎంటర్ చేసి కంటిన్యూ అని కొడుతావు. ఇవంతా ఫిల్ చేయాలి. ఫిల్ చేసినాక నెక్స్ట్ స్టెప్లో వస్తుంది అనమాట. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అవుతున్నా. నువ్వు ఫస్ట్ టైం మాత్రం ఇట్లా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. లాస్ట్ స్టెప్కి వెళ్తే నీకు ఎంత డబ్బులు అయిందో చూపిస్తుంది అనమాట. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అవుతున్నా. ఇప్పుడు సో నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయినా. సో లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ మనకి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి కదా. ఇవన్నీ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్న సైట్ ఇది. ఈ సైట్ యూజ్ చేస్తున్నా, ఈ 2 సైట్స్ యూజ్ చేస్తున్నా. నేను ఆల్రెడీ ఒక సర్వర్ కూడా కొనుక్కున్నా, 3rd ఆగస్ట్ రోజు కొన్నా. అంటే రెన్యువల్ చేసిన ఆ రోజు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు ఉంటుంది, 1 ఇయర్ వరకు ఉంటుంది ఏదైనా సరే. సో ఇప్పుడు హోస్టింగ్లో వెబ్ హోస్టింగ్కి వెళ్ళి ఇప్పుడు చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇది ఎంత ప్రైస్ అవుతుందో ఎందుకంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా చూపించేస్తుంది. అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అంతే తేడా. RKinfotechsolutions.com అని ఇస్తున్నా, కంటిన్యూ. ఆల్రెడీ క్లిక్ హియర్ టు లాగిన్. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అయిపోతా. సో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతాం. అదేదో సెక్యూరిటీ కోడ్ టైప్ చేయమని అడిగితే అది కొడితే అయిపోతుంది.
పాస్వర్డ్ ఏం పెట్టాను. సో డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏదైనా కొడదాం, క్రియేట్. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ అన్లిమిటెడ్ ప్లాన్ 1 year బై .com కావాలి. సో ఎంత అవుతుంది? 4,000 అవుతుంది. 5,600 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. ట్యాక్స్ అంతా కలిపి మొత్తానికి 4,000 అవుతుంది. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ అవన్నీ ఉంటాయి, స్కాన్ చేసి పే చేయడమే, అంతే సింపుల్. ఇక్కడ స్కాన్ చేయడానికి వస్తుంది ఇప్పుడు క్యూఆర్ కోడ్, అని స్కాన్ చేసి పే చేయడమే, అంతే సింపుల్. సో మనీ పే అయిపోయిన తర్వాత నీకు సైట్ ఓపెన్ చేసి చేసుకోవచ్చు అనమాట. సో ఇది జస్ట్ ఆప్షన్స్ అనమాట, మనకి ఏమేమి ఉంటాయని. ఇప్పుడు కొన్న తర్వాత ఏం చేయాలి స్టెప్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. ఈరోజు జస్ట్ ఎంత అమౌంట్ అవుతుందో చూపించిన. కొన్న తర్వాత సర్చ్ చేస్తుంటే వాళ్ళు కాల్ చేస్తూనే ఉన్నారు, హోస్టింగ్ రాజా. హలో, ఐ జస్ట్ సర్చింగ్ ఫర్ ద హోస్టింగ్ అండ్ డోంట్ రిక్వైర్, ఐ హ్యావ్ ఆల్రెడీ హోస్టింగ్, నో నీడ్, థ్యాంక్ యూ. యా, జస్ట్ చెకింగ్. సో ఇది మనకి ఈరోజు క్లాస్లో ఏంటంటే జస్ట్ ఎంత అమౌంట్స్ అయితే చూపించిన. అంటే డొమైన్కి 1000 రూపాయలు, ఇది ఒక 4,000, ఒక 5,000 పెడితే అన్లిమిటెడ్ ఫీచర్స్ అనమాట. ఇక లిమిటెడ్ అయితే కొంచెం 2,000కే వచ్చేస్తుంది, 2,000, 2,500కి వచ్చేస్తుంది. అన్లిమిటెడ్ తీసుకుంటే బెటర్ అనమాట, ఎందుకంటే నీకు ఏ ప్రాబ్లం ఉండదు, ఏ స్పేస్ కూడా ఉండదు, ఏ టెన్షన్ ఉండదు. అప్పుడు అది ఏదైనా సరే అన్లిమిటెడ్ ఫీచర్స్ ఉంటే తీసుకుంటే బెటర్ అనమాట మనకి ఎప్పుడైనా.